ఈ ప్రత్యేకమైన సమయంలో నేటి సాయంకాల కార్యక్రమములో భాగముగా మొదటి దైవ వర్తమానాన్ని విందాము. రెవరెండ్ వి వరప్రసాద్ గారు విజయనగరం ప్రాంతంలో బైబిల్ మిషన్ పక్షంగా దైవ పరిచర్య గావిస్తూ ఉన్న అభిషక్తులు దైవ వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయమును అల్పుడన నాకు ఇచ్చిన త్రియేక దేవునికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను చెల్లిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్ఠ అవకాశమును నాకు కల్పించినటువంటి మన కన్వీనర్ అయ్య గారికి, మిషను అధికారులైన వారికి, అలాగే సభను జరిగిస్తున్నటువంటి గవర్నింగ్ బాడీ సభ్యులైన వారికి, మరి దైవజనులందరికీ ప్రత్యేక మరణాత తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి మరి ధ్యాన భాగమును మనం పఠించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడును మహాగణుడు అయిన తండ్రి, మీరు బయలుపరిచిన బైబిల్ మిషను గుంటూరు కేంద్రముగా దేవా 87 సంవత్సరములుగా ఈ మహోత్సవములు దిగ్విజయముగా జరిగించిన మహాగణుడా మీకు స్తోత్రములు. నేటి కాలమందు మా యొక్క కన్వీనర్ గారిని 25 సంవత్సరాల ఈ మహోత్సవముల నిర్వహణ బాధ్యతలు స్వీకరించి ఎంత ఘనముగా జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. దేవా సభలను ఈ మహోత్సవములను 25 నుంచి నేటి వరకు 27వ తేదీ ఉదయకాలము ఘనముగా జరిగించుకున్నారు. స్తోత్రం. ఈ రాత్రి వర్తమానము చేయుటకు దేన సేవకునిగా నిలిచి ఉండగా మీ ఏడంతల ఆత్మాభిషేకమును నాకు ఇచ్చి దివ్య సంగతులను, పరలోక రాజ్య మర్మములను వివరించుమని మంచి బోధకుడైన యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అంచెదినములందున అంతులేని ఆత్మను, అంచెదినములందున అంతులేని ఆత్మను అందించిన తండ్రికి వందనములర్పించుడి. అందించిన తండ్రికి వందనములర్పించుడి. పెళ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో. పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రి నా వాక్య ధ్యానాంశం ఏంటంటే ఎవరి పేరు జీవగ్రంథములో వ్రాయబడును అనే అంశాన్ని
ఈ రాత్రి మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందుకు లేఖన భాగము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము మరియు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాల ఆధారముగా లేఖనాల్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము అతి శ్రేష్టమైన గ్రంథము. ఈ గ్రంథము అనేక దైవ గ్రంథములను మనకు పరిచయం చేస్తూ ఉన్నది. ప్రియులారా, బైబిల్ మిషన్ వారమైన మనము ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి పుస్తకము శ్రేష్టమైనదే. అయితే ఈ గ్రంథములో 2 పుస్తకాలు మనం ప్రాముఖ్యంగా ఎంచుతూ ఉన్నాము. ఒకటి పరమగీతార్థములు, 2 ప్రకటన గ్రంథము. పరమగీతములు ప్రియమైన దేవుని పిల్లలారా, వరుడైన ప్రభువైన యేసు క్రీస్తుకును వధువైన ప్రియ సంగమునకు మధ్య జరుగుతున్న సంభాషణ ఈ పరమగీతములో మనం చూస్తాము. ప్రియులారా, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఈ ప్రియమైన సంఘానికి ఆయన ఇస్తానన్నటువంటి పరలోక ఆ నూతన యెరూషలేము సౌందర్య పట్టణాల గురించి శ్రేష్టమైన విషయాలు వ్రాయబడ్డాయి. సరే, ప్రకటన గ్రంథ ధ్యానములు మనము తరచుగా వింటూ ఉన్నాం. దైవజనులు చాలా లోతైన అనుభవాలు ప్రకటన గ్రంథ వివరణ అనే పుస్తకంలో రచించి ఉన్నారు. అందరూ ఈ పుస్తకాలన్నీ చదివి మరి దైవికమైనటువంటి శక్తిని పొంది రాకడకై సిద్ధపడాలని మిగుల అపేక్షిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము పరమార్థ జ్ఞాని మరి ప్రియులారా, శిష్యుడైన యోహాను గారు పద్మస్వీపమందు పరవాసిగా ఉండగా చూచిన దర్శన గ్రంథమై ఉన్నది. ఈ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దాదాపు 22 అధ్యాయములు కలిగిన అతి శ్రేష్టమైన పుస్తకమై ఉన్నది. ఈ గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు మొదటి గ్రంథము అధ్యాయములో ప్రకటన గ్రంథములో శిష్యుడైన యోహాను గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పునరుత్థాన దర్శనం కనబడుచు ఉన్నది. 2-3 అధ్యాయాల్లో సంఘముల యొక్క 7 సంఘాల దర్శనాలు, వాటి యొక్క మంచి చెడ్డలను గురించి ప్రభు తేటగా తెలియజేసి ఉన్నారు. ప్రియులారా, 4వ అధ్యాయం వచ్చేసరికి సంఘము 2వ రాకడ మేఘమెక్కుట అనే అనుభవాన్ని సూచిస్తూ ఉంది. 5వ అధ్యాయములో శ్రమల పుస్తకము విప్పబడటము మనం చూస్తాం. 6 అధ్యాయము నుండి 18 అధ్యాయాల వరకు విడవబడినటువంటి వారికి భయంకరమైన శ్రమల గురించి వ్రాయబడింది. అతి దీర్ఘ అధ్యాయాల్లో శ్రమలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఇన్ని అధ్యాయాల్లో చెప్పబడింది. 19వ అధ్యాయం వచ్చేసరికి ప్రభు పరలోకమందు ఘనపరచబడుట మరియు వధువుకి ఇవ్వబడిన వస్త్రములు, పెండ్లి కుమారుని అయినటువంటి ప్రభు పెండ్లి విందుకైన ఆహ్వానం చూస్తాం. 20వ అధ్యాయం వచ్చేసరికి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గోగు యుద్ధము మనం చూస్తాము. అలాగే ప్రియులారా, మనం గమనించినట్లయితే అంత్యకాలమందు మరి ధవల సింహాసనమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనులై మరి ఆదాము నుండి ఆ యొక్క అంత్య తీర్పు వరకు ఉన్నటువంటి విడవబడిన అనీతిమంతులైన మృతులైన వారి తీర్పును మనం చూస్తాము. 20వ అధ్యాయములో సాతాను దాని త్రిత్వానికి అగ్ని గుండములో పడవేట దాని కడవరి శిక్షను మనం చూస్తాము. ప్రకటన గ్రంథం అంటే సాతానుకు మిగుల భయము. 20వ అధ్యాయం అంటే దాని నిత్య శిక్ష దీనిలో వ్రాయబడింది మరింత వేదనకరమైనది మనం చూస్తాం. ప్రియులారా, ధవల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు గ్రంథములు తెరవబడుటయు మరియు జీవ గ్రంథము తెరవబడుటయు మనం చూస్తాము. ఈ జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు అగ్ని గుండములోనికి పడవేయబడుచున్నట్లుగా మనం చూస్తాం. ఈ జీవ గ్రంథమందు ఎవరైతే మరి పేరు వ్రాయబడిందో వారు పరలోకములో ప్రవేశించుట. 21వ అధ్యాయము 22వ అధ్యాయము తన రక్తము తేర సంపాదించుకున్న ప్రియులకే పోయి ఆ నిత్యత్వ వైభవమును గురించి వ్రాయబడింది. ఎంత మంచి అనుభవాలు కలిగిన గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ గ్రంథములో ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ప్రియులరా, పరలోకం మనం చేరుకోవాలి. బైబిల్ మిషన్ యొక్క గురి 2వ రాకడలో మేఘమెక్కుటయే.
బైబిల్ మిషన్ యొక్క గురి రెండవ రాకడలో సంఘము వధువుగా సిద్ధపడి వరుడుగా వచ్చుచున్న ప్రభు ప్రక్కన కూర్చుండుటయే. ఈ వధువు సంఘములోనికి మనం చేరాలంటే మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడాలి. పరలోకములో చేర్చబడాలంటే పరలోక గ్రంథం అనుకున్న జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడాలి. ఈ ప్రపంచంలో గనులైన పేర్లు మరి గిన్నిస్ బుక్ రికార్డ్స్లో మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోక సంబంధమైన వారి పేర్లు. కానీ పరలోకములో పరిశుద్ధులైనటువంటి ఆ యేసయ్య రక్తములో కడగబడినటువంటి ఆ పుణ్య పరిశుద్ధులైన వారికి పేర్లు వ్రాయబడితే పరలోకము వారిదై ఉంటుంది. ఈ రాత్రి ఈ జీవ గ్రంథంలో నీ పేరున్నదా? గ్రేసమ్మ గారు విజయవాడ పట్టణంలో గొప్ప పరిచయం చేశారు. వారు దేవదాసయ్య గారి కుడుభుజముగా మిషన్లో గొప్ప పని చేశారు. భూషణమయ్య గారి ఆత్మీయ తల్లిగా వారున్నారు. అప్పుడు వారు తెలియజేసిన విషయము, దేవదాసయ్య గారు అనేవారట, మన తండ్రి గారు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదా? ఆ పేరు ఏమైనదో ప్రభువుని అడిగి తెలుసుకోనండి అనేవారట. ప్రియులారిందిని బట్టి ఈ గ్రంథము ఎంత శ్రేష్టమైనదో మీకు ఈ రాత్రి వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి? పరిశుద్ధ గ్రంథమైన పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఈ జీవ గ్రంథమును గూర్చి అనేక మార్లు ప్రస్తావించబడింది. ఈ రాత్రి 4 అనుభవాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా లేఖనాలు మనం పరిశీలన చేద్దాము. ఎవరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి? నిర్గమాకాండము 32వ అధ్యాయము 32 నుండి 33 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవండి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించిన ఎడల, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గములో సీనాయి అరణ్యము దగ్గర ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి కొండ మీద 40 దినాలు ప్రార్థనలో ఉండగా ఉపవసించుండగా అక్కడ వీరు మరి బంగారముతో దూడను చేసి ఆరాధించగా దేవుడని యెహోవాకు కలిగిన ఆ రోషమును బట్టి కోపమును బట్టి వారి నాశనము చేస్తాననగా మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యో, వీరి పాపములను పరిహరించినట్లయితే మంచిది, లేనిడలని గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుట మనం చూస్తాం. అప్పుడు దేవుడని యెహోవా గారు చెప్పిన మాట, ఎవడు పాపము చేశాడో వాడి పేరు జీవ గ్రంథములోను తుడిచివేస్తాను మోషే గారని ప్రభు చెప్పగా మనం వింటూ ఉన్నాం. పాపము చేసిన వారి పేర్లు జీవ గ్రంథములో నుండి తుడిచివేయబడతాయి. అనగా పాపమునకు వ్యతిరేకమైన పదము పరిశుద్ధతయే. అనగా పరిశుద్ధులే పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. ప్రియమైన దేవుని పిల్లారా, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనములోను 20వ అధ్యాయం 26వ వచనములోను, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలోను, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని. అవును ప్రియమైన దేవుని పిల్లారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన తండ్రి గారు పరిశుద్ధులు. మన విషయం పరిశుద్ధమైన స్థితిలో కొనసాగుతూ ఉన్నది. ఒకవేళ ఏ విధమైన అపవిత్రత మనం కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి నీవు పరిశుద్ధుడిగా మారకపోతే జీవ గ్రంథములో నీ పేరు తొలగించబడుతుంది. ఈ మహోత్సవంలోకి వచ్చిన వారులారా, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడగలిగిన స్థితి ఉన్నదా? ఒకసారి పేతురు గారు తన లేఖనాలు ఎలా వ్రాస్తూ ఉన్నారు, ఆ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలలో మరి నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, మీ సమస్త ప్రవర్తనలలో మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అవును ప్రియులారా, పరిశుద్ధుల పేర్లు మాత్రమే జీవ గ్రంథములో వ్రాయబడతాయి. మొదటి రాకడలో ప్రభు పాపులను పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చారు. రెండవ రాకడలో ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథములో వ్రాయబడ్డాయో ఆ పరిశుద్ధుల వధువ సంగమ కొరకు ఆయన వచ్చుచూ ఉన్నారు. అందుకు నీవు సిద్ధమైన ప్రభు ప్రక్కన కూర్చోడానికి. పరిశుద్ధత గొప్ప భాగ్యము, పరిశుద్ధత ఐశ్వర్యం కంటే గొప్పది.
మన దేవుడు ఆ గొప్ప పరిశుద్ధత నీవు కలిగి ఉండాలనే గాఢమైన వాంఛ ఆయనది. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచును సన్నిధి, వృద్ధిలో నడిపించును దిద్దును సరిచేయును, వృద్ధిలో నడిపించును దిద్దును సరిచేయును. పెండ్లి కుమార్ రాకకు పెండ్లి కుమార్తెమే. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలారా, మనం పాపటొప్పుదలు చెప్తాము. తలంపులలోను, చూపులలోను, మాటలలోను, సమస్త ప్రవర్తనలోను మనం పరిశుద్ధులుగా ఉండాలి. మా తప్పిదములు ఒప్పుకొనుచున్నామని. పరిశుద్ధత ఎలా కలుగును? మనమందరం బాగుగా ఎరిగిన వారమైనాం. బైబిల్ 4 ప్రాసెస్ల ద్వారా పరిశుద్ధ పరుస్తూ ఉన్నది. మొదటి పద్ధతి, ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనం పరిశుద్ధులం కాగలం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ద్వారా మనం గ్రహిస్తాం. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు ఒక గొర్రె పిల్లను ఆయన కొనుక్కున్నాడండి. దాన్ని తన కలములో పెట్టి ఒకరోజు దాన్ని విడిచి ఆయన పని మీద వెళ్ళేసరికి కొంత సమయానికి పందుల గుంపు, చిన్న పిల్లల గుంపు అక్కడికి వచ్చిందండి. ఈ గొర్రె పిల్ల వాటితో ముచ్చటపడి ఆ పందుల గుంపులో చేరి ఆ పందుల గుంపులో ఉన్న బురదనంటించుకోగా ఆ రైతు చూచి చలించి ఆ బురదలోకి దిగి ఆ పందితో పాటు బురద తీసుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను కడిగి మరలా దానిని శుద్ధినిగా చేశారండి. అవును, 2025 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి వచ్చి కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తం, మన వెలపెట్టి కొనలేని అమూల్య రక్తమును ఆయన చిందించి ఉన్నారు. ఆ రక్తములో నీవు కడగబడితే, ప్రతి పాపము నుండి విడువించబడితే, మనం శుద్ధులుగా మారితే జీవ గ్రంథములో మన పేరు ఉన్నది. దేవునికి స్తోత్రములు. రెండవ పద్ధతి ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం గ్రహించినట్లయితే అక్కడ ప్రభు లేఖనాలు ఎలా చెప్తున్నాయి? ప్రభు సంఘమును ప్రేమిస్తూ ఉండగా ఆయన సంఘము కలంకమైనను, మచ్చైనను, ముడతైనటిది మరేదైనా లేకుండా ఆయన తన వాక్యమనే ఉదకము చేత శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. అందుకే దినదినము బైబిల్ చదవండి. వాక్యం అనే నీటి ద్వారా మనకు శుద్ధి ఉన్నది. అందుకే మన కొరకు అర్పించుకున్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. వాక్యాన్ని వ్యతిరేకించకండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వినండి, గైకొనండి. ఈ 3 చేసేవారే ధన్యులు ప్రియులరా, వారి పేర్లు గ్రంథంలో వ్రాయబడతాయి. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభు అయిన యేసు క్రీస్తు చూడండి, యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, చూడండి, యేసు నామమునందు కడగబడి యేసు ఆత్మనందు కడగబడుతున్నాం. ఇది 4 ప్రాసెస్లు. యేసు నామం, దైవజనులు యేసయ్య నామమును గురించి అనేక కీర్తనలు రాశారు. యేసు నామ స్మరణ చేస్తే పాపముల నుండి విడుదల కలుగుతుందని. అవును, యేసు నామము, యేసయ్య నామము మనల్ని పరిశుద్ధ పరుస్తోంది. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువారి ఆత్మ, పరిశుద్ధ ఆత్మ తండ్రి మనల్ని పరిశుద్ధ పరుస్తున్నారు. ఈ కడవరి దినాలలో పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము, పరిశుద్ధత లేకుండా ప్రభుని సమీపించలేము, పరిశుద్ధత లేకుండా ఆయన గ్రంథములో మన పేర్లు లిఖించబడలేవు, పరిశుద్ధత లేకుండా ప్రభు రాకడలో వధువుగా నీవు సిద్ధపడలేవు. అందుకనే జీవ గ్రంథములో ఎవరి పేర్లు అనగా పరిశుద్ధుల పేర్లు వ్రాయబడతాయి. మనం పరిశుద్ధతను సంపాదించుకుందాం. అయ్యగారు 7 శుద్ధులు చెప్పారు, వివరించడానికి సమయం లేదు, మనందరికీ తెలుసు బైబిల్ మిషన్ వారికి. కాబట్టి ప్రియులరా, శుద్ధి చేయుటకు ఎన్ని విధాలైన పద్ధతులు దేవుడు మనకిచ్చాడు. ఈ పద్ధతులను అనుసరించి పరిశుద్ధపరచబడి
జీవ గ్రంథములో మన పేర్లు లిఖించుకుందాం. రెండవదిగా లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 70 మంది శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చయ్యా, మీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుచున్నామని వారు ఆనందంగా చెప్పగా ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు దయ్యములు వెడలిపోతున్నాయని సంతోషించకండి, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి అని సంతోషించండి. దేవునికి స్తోత్రం. ఎవరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి అనగా శిష్యుల పేర్లు వ్రాయబడతాయి. ప్రియులారా గ్రహించండి, మొదట 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, ఆ తర్వాత 120 మంది శిష్యులు అనగా ఎవరు? ఒక్కసారి బైబిల్ ఎలా చెప్తుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా లేఖనం ప్రకారంగా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చూడండి. యేసయ్య సువార్తను ఎవరు విన్నారో, మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొందారు, వారందరూ శిష్యుల జాబితాలో చేర్చబడుతున్నారు. అందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. లక్షలాది మందిగా తరలి వచ్చిన మహోత్సవాలకు వచ్చిన బైబిల్ మిషన్ వారులారా, ఇంకా ఈ శిష్యర్కనం పొందలేకపోతే నీ పేరు జీవ గ్రంథములో లేనట్లే. శిష్యుడనగా ఎవరు? దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, శిష్యుడనగా గురువు చెప్పినట్లుగా చేయువారు. గురువు చెప్పినట్లుగా చేస్తే గుణవంతులు అవుతాము, గురువుని వెంబడిస్తే గురువంతటి వారం అవుతామని దైవజనులు చక్కగా మనకి బోధించిన వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ మూల బేసిక్ వర్డ్ ఏంటంటే ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకేమి చెప్పారో ఆ విషయాలన్నీ మనం తేటగా మరి చదవాలి, వినాలి, గాయకొనాలి. ప్రియులారా, బైబిల్ మిషన్ ఎందులో గొప్పనగా దేవుడు చెప్పిన వాటిని తూచా తప్పకుండా అమలు చేయటములో గొప్పది. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైనట. సమయం లేదు కనుక పాడలేకపోతున్నాను, మనమందరికీ బాగా తెలుసు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువే మనకు గురువై ఉన్నారు. మన దైవజనులు ఆ గురువైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేశారు. అందుకే ఈ దివ్య దర్శనము బైబిల్ మిషన్ అనే బంగారు రాత. ఇది ఒక సంస్థ కాదు, ఇది బైబిల్ మిషను పెండ్లు కుమార్తె వధువు సంగముగా సిద్ధపరిచే ఒక దివ్యమైన అనుభవం అని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి దగ్గరికి 3 యవనస్తులు శిష్యరకంకి వచ్చారండి. ఆ 3 వచ్చినటువంటి అనుభవం ఏంటంటే శిష్యులుగా మారాలని వచ్చినటువంటి ఆ శిష్యులకు ఆ గురువు గారు ఒక టాస్క్, ఒక పరీక్ష పెట్టాడండి. ఏమిటా పరీక్ష అనగా 3కి 3 అరటిపళ్ళు ఇచ్చాడండి. జాగ్రత్తగా గమనించండి, ఒక సత్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇది ఎవరు చూడకుండా ఈ 3 అరటిపళ్ళు మీ 3 తినిరండి అని ఆ గురువు గారు పరీక్ష పెట్టాడండి. ఆ పరీక్షలో మొదటి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు పగలంతా తలుపులు కిటికీలు వేసుకుని అరటిపండు తినేసి వచ్చాడు. రెండో వాడు రాత్రి, పగలైతే ఎవరైనా చూస్తారేమని రాత్రి మిడ్నైట్ టైంలో, చీకటి టైంలో అతడు తినేసాడు. 3వ వాడు అరటిపండు తినకుండా గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు అన్నారు, నువ్వెలా తిన్నావంటే ఇలా చెప్పారు ఇద్దరు, మీరు ఫెయిల్ అయ్యారు, వెళ్ళిపోండి అన్నాడు. 3వ వాడిని అడిగాడు, ఎందుకు తినలేదంటే, అయ్యా పగలు రాత్రి మనుషుల కన్నులు కప్పగలను కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన కన్నులు నేను కప్పలేను అనే భయముతో నేను ఈ అరటిపండు తినలేను, అందుకే నేను తీసుకొచ్చానని చెప్పాడు. అవును ప్రియులారా, శిష్యుడనగా గురువు గారైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి భయభక్తులు కలిగి ఉన్నవాడే శిష్యుడు అవుతాడు. మన తండ్రి గారు ఎంతో భయము భక్తితో తన జీవితాన్ని కొనసాగించారు. బైబిల్ మిషన్ వారులారా, దైవ భయం కలిగి ఉండండి. మలాకి గ్రంథములో మనం చూస్తాం, ఆయన సముఖమందు ఒక గ్రంథం రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి పేర్లు ఆ జ్ఞాపకార్థ గ్రంథములో లిఖించబడుతున్నాయని, ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అనే పుస్తకములో. ప్రియులారా, పరలోక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథమే. అందుకనే నీవు శిష్యుడుగా మన ప్రభు చెప్పినటువంటి ఆ మాటను తూచా తప్పకుండా నీవు నెరవేర్చగలిగినట్లయితే నీవు, నీ పేరు, మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటాయి. ఇది 2వ అనుభవం. 3వ అనుభవంలోనికి వెళ్తున్నాను.
పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో అపోస్తులైన పౌలు గారు చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నారు. చదువుదాం. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్న ఎంత మంచి విషయం అండి. అపోస్తులైన పౌలు గారు గొప్ప పరిచర్య చేసిన వారై ఉన్నారు. ఆయన 2 ఖండములలో సువార్త పరిచర్య జరిగించి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్యలో ఎందరో స్త్రీలు, ఎందరో యవ్వన బిడ్డలు, పురుషులు ఆయనకు సహకారులుగా ఉన్నారు. ప్రియులారా, మరి క్లెమెంతు అలాగే కొంతమంది స్త్రీలు ఆయన సువార్త పరిచర్యలో సహకరించినందువలన ఆయన సిఫార్సు లెటర్లో ఏమని చెప్తున్నారంటే, ఈ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ఎంత మంచి అనుభవం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ వారులారా, మీ స్థానిక సంఘ కాపరులకు వారి యొక్క అనేక నశిస్తున్న ఆత్మల రక్షణార్థమై ప్రకటించే పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు వారికి సహకరించండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, నశించిన ఆత్మల నిమిత్తము భారము కలిగి వారి యొక్క పరిచర్యలో పాలు పొందండి. దైవజనులు బోర ప్రసంగముల ద్వారా మరియు పత్రికలు పంచడం ద్వారా ఆయన ఆయా గ్రామాలలో కొమ్మలు ఎక్కి, ఆ చెట్ల ఎక్కి, ఆ కొమ్మ మీద నుండి సువార్త ప్రకటించడం ద్వారా ఎన్నో గొప్ప సువార్తీకరణ జరిగించి ఉన్నారు. సువార్తలో మనం పాలిభాగస్తులు అవ్వాలి. అయ్యో, నీ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్తలో మనం పాలిభాగస్తులను కండి. సువార్తకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి, అయినా ధైర్యముగా ప్రకటించండి. పత్రికలు విరివిగా మరి ముద్రించి ప్రకటింప చేయండి. దైవజనులు పత్రిక సేవను విస్తారముగా జరిగించిన వారై ఉన్నారు. అలాగే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము భారము కలిగి ప్రార్థనా సహకారం అందించండి మీ కాపరులకు. బైబిల్ మిషన్ ఇంత వృద్ధిలోనికి వచ్చిందంటే సువార్తీకరణ వలన. బైబిల్ మిషన్ ఇంత వృద్ధిలోనికి వచ్చిందంటే కారణము బైబిల్ మిషన్ విశ్వాసులు భారము కలిగి ప్రార్థన సహకారాన్ని, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్న బట్టి ప్రార్థించండి. బహుబలముగా ప్రార్థించండి. ప్రభు వస్తూ ఉన్నారు గనుక మీ పేర్లు గ్రంథములో వ్రాయబడాలి. సహకరించండి. మీరు సమయమనక సువార్తికుని పని చేయమని బైబిల్ చెప్తూ ఉంది. దైవజనులారా, సువార్తికుని పని చేయండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఇదిగో పర్వతం మీద ఎంతో సుందరమైనవని బైబిల్ చెప్తూ ఉంది. అలాగే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలను మీరు అందించండి. బైబిల్ మిషన్కు నిల్వ సొమ్ము లేదు, నిరుకు రాబడలేదు. మన కన్వీనర్ గారు ఇదిగో ఎంత ప్రయాసపడుతున్నారు. మన శత్రువులు మన యొక్క బ్యాంకులన్నీ మరి ఆపివేసి ఉండగా ఈ సభలను జరిగించడం ఎంతో క్లిష్ట పరిస్థితులైనప్పటికీ ప్రభువు మీద అనుకుంటూ ఇదిగో మీరు చేసే ప్రార్థనలను బట్టి విస్తారమైన సొమ్ము కావాలి. కొన్ని కోట్ల రూపాయలు ఈ సభలను జరిగించడానికి కావాలి, మిషన్ పనులు జరిగించడానికి కావాలి. విస్తారమైన సొమ్ము లోకములో వ్యర్థం చేయకుండా మీ ఆర్థిక సహాయాన్ని పంపించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వీడియో మీకు ఇవ్వబడిన బైబిల్ చెప్తుంది, ఇచ్చుట గొప్ప భాగ్యము, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధాన్యత. కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి సభలివి కనుక ఇలాంటి సహకారం ఎవరు అందిస్తారో వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. ప్రియులారా, సమయం అవుతుంది కనుక మరొక శ్రేష్టమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూడండి ప్రియులారా, సంఘములన్నిటికీ ఆయన దర్శనమిచ్చాడు. ప్రత్యక్షత, ఒక్కొక్క ప్రత్యక్షత ఒక్కొక్క విధంగా ఉన్నది. ఒక్కొక్క సంఘములో ఉన్న తప్పును చెప్పాడు, మెప్పును చెప్పాడు,
ఒప్పుకుంటే ఉన్నటువంటి కప్పు, సీల్డ్, బహుమానం గురించి చెప్పాడు. ఈ సార్దీస్ అనే సంఘానికి చెబుతూ ప్రభు అంటాడు, ఎవరైతే జయిస్తారో ఆ జయించిన వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయని. ఎంత మంచి గ్రంథం అండి ప్రియులారా! జయించిన వారి పేర్లు. జయించడం అంటే ఏమిటి? ఎలా జయించాలి? దేనిని జయించాలి? బైబిల్ మిషన్ వారలారా, బాధకులైన వారు ఎన్నో మార్లు చెప్పగా మనము పునరుత్థాన దర్శనమందు ప్రతి ఆదివారము పునరుత్థాన పండుగలో మనం వింటూ ఉన్నాం. బైబిల్లో కండిషన్ చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా అక్కడేమో రాయబడిందంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎంత మంచి అనుభవం! యేసు క్రీస్తు ప్రభువలే జయించాలి. ఎలా పడితే ఎలా కాదు. ఒక ఆర్డర్ ఉన్నది మనకి. ప్రభు ఎలా జయించారు, దేనిని జయించారనగా ప్రభు బైబిల్లో 2 సంగతులు మనకు బోధిస్తూ ఉంది. మొదటి సంగతి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందనగా, నేను లోకమును జయించి ఉన్నాను గనుక మీకు కలగబోయే శ్రమలకు భయపడకండి. ప్రియులారా, లోకమును యేసు క్రీస్తు ప్రభు వారు జయించారు. మన ప్రభు జయశీలుడు. ఆయన జయశీలుడు, జయించున్నవాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, నేను మృతుడునైతిని గాని జయించి ఉన్నాను, యుగ యుగములో సజీవుడననే మాట మనం చూస్తాం. దేనిని జయించారు ఆయన? లోకమును. లోకమంటే యోహాను తన పత్రికలో వ్రాస్తూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదవద్దు కానీ, లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు జంబం. ఈ 3 బలహీనతలను ఎవరు జయిస్తారో అదే లోకం. మన 2 కన్నుల మధ్య ఉన్న లోకం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారైన దైవజనులు చిన్న ప్రశ్నోత్తరైన పుస్తకములో, ఇదిగో దేవుని చిత్తమునకు ఆటంకాలు 3 ఉన్నాయి. మొదటిది ఏమిటి ఆటంకం అనగా, ఒకటి శరీరమే, రెండవది 2 కన్నుల మధ్యన లోకమే, మూడవది అపవాది అని ఆయన తెలియజేసి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ శరీర శక్తులను జయించాలి, శరీరాశలను జయించాలి. ప్రియులారా, ఈ లోకం అంటే అదే. ఒకసారి ఆలోచన చేయండి. చాలా సంవత్సరాల క్రితం ఒక గొప్ప బంగ్లాలో నివసిస్తున్న కోటీశ్వరుడికి ఒక ఆయన వచ్చాడండి. ఒక అతిథి, వారి బంధువు వచ్చాడు. వారు చాలా పెద్ద గేట్లు వేయబడి పెద్ద పెద్ద కుక్కలను పెంచుతూ ఉన్నారు. సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడికి వచ్చిన తర్వాత ఆ కుక్కలో చూచి ఆయన భయపడ్డాడు. ఆ యజమానురాలు వచ్చి గేట్ తీసింది, లోపలికి వెళ్ళాడు. ఆ కుక్కలను కట్టివేసింది. ఒకటి నల్ల కుక్క, ఒక తెల్ల కుక్క. ఏంటమ్మా ఈ కుక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయి, వీటి ఒకవేళ వీరు పోరాటం చేసి ఏది గెలుస్తుందంటే ఆమె చెప్పింది, ఇదిగో వీటిలో ఏది బలముగా తింటే అదే గెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. నల్ల కుక్కనగా ఈ శరీరమే, ప్రియులారా తెల్ల కుక్కనమన ఆత్మే. ప్రియులారా, బైబిల్లో ఒక ఉపమానం కూడా ప్రభువారు చెప్పారు ఈ కుక్క పిల్లలను గురించి. ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. ఏది బలముగా ఉంటుందో అదే విన్ అవుతుంది. ఆ బలమైనటువంటి విజయోత్సవంతో ఉన్నటువంటి వారు చూడండి, శరీరము మరి ఎక్కువగా భుజిస్తే శరీరము గెలుస్తుంది. ఆత్మ దేవుని వాక్యాన్ని భుజించి బలపరచబడినట్లయితే శరీరేచ్ఛలను జయించగలుగుతాం. ప్రియులారా, రెండవదిగా యేసు ప్రభు దేనిని జయించాడనగా చూడండి, బైబిల్ చెప్తుంది దుష్టుని. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ప్రకటన గ్రంథం 1:18 వచనాలు. దుష్టుడు అనగా అపవాది మరణ బలం కలిగిన వాడు. సిలువలో దాని బలాన్ని తీసివేసి దాని శక్తిని ఓడించి ప్రభు విజయశీలుడై ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మనము దుష్టుని జయించాలని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు, ఎందుకంటే దేవుని వాక్యము మీలో ఉన్నది. అవును, యేసు రక్తములో కడగబడిన మనమందరూ యవనస్తులమే. మనము దుష్టుని జయించాలంటే ఆత్మకి ఇవ్వబడిన ఖడ్గాన్ని మనము ధరించాలి. బైబిల్ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి అపవాదిని ఎదిరించండి. దైవజనులు దేవదాసయ్య గారు, మన తండ్రి గారు, సాతాన్ని ఎలా ఎదిరించాలో ఒక ఖడ్గాన్ని మన చేతికిచ్చారు. ప్రియులరా, దినదినము సాతాన్ని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాస్తవానికి
దానికి బలమేమీ లేదు. సిలువలో దాని బలం మరి ఓడిపోయింది. ప్రియులారా గమనించండి. సాతాను చూడండి, పాము కోరల్లో విషం ఉంటుంది. ఆ కోరలు పీకి వేస్తే ఆ పాము ఏమీ చేయలేదు మనల్ని. ఘట సర్పం యొక్క ఆ 2 కోరలు మరణ బలము, దానికున్న బలం. ఒకటి పాపము, రెండవది మరణము. ఈ 2 అనే కోరలను ప్రభు సిలువలు పెరికి వేశారు. ప్రియమైన దేవుని పిల్లారు, బైబిల్ మిషన్ ఒక్కటి సాతాను ఎదురుస్తుంది. ప్రపంచంలో ఎవరైనా సాతాను ఎదిరించేవారున్నారా? ఛాలెంజ్ ప్రియులరా. సాతాను ఎదిరింపులు అనే ఖడ్గం మన చేతికి ఇవ్వబడింది. వాక్యము 2 అంచుల ఖడ్గము ధరించండి, అపవాదిని ఓడించండి. ప్రియులరా విజయోత్సులు కండి, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. ఎంత మంచి అనుభవం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనలో ఉన్న దేవుని వలన మీరు దుష్టుని జయించండి అనే మాట వ్రాయబడింది. ప్రియులరా మనలో, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి. ఈ పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసిస్తూ ఉన్నాడు గనుక మీరు దుష్టిని మీరు జయించండి. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు పొరుగు రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు 20 సార్లు ఓడిపోయాడండి. ఎన్నిసార్లు అమ్మా? ఈ సభలోనికి వచ్చిన వారులారా, అనేక వాటములు గుండా నీ జీవితం ప్రయాణం చేస్తుందా? ఆయా వాటములు నీవు ఎదుర్కొంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. 20 సార్లు ఓడిపోయాడటండి ఆ రాజుగారు. 21సారి ఆ శత్రు రాజు మరలా ఉత్తరం పంపాడు. ఈసారి కూడా నేను నిన్ను జయిస్తాను, ఇదిగో పలానప్పుడు యుద్ధమని ప్రకటించాడు. ఈ రాజుగారు చాలా పిరికివాడై భయము ఆందోళనతో ఆయన ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలారా, ఒక కొండ మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం, నేను అతనికి బానిసగా ఉండలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ కొండ ప్రాంతంలో కొండ నుంచి దూకుదామనే సమయంలో ప్రభునందు ప్రియులారా ఒక చీమ ఒక చిన్న రాయిని పట్టుకొని ఆ పైన బండ మీదకి ఎక్కిస్తూ ఉంది. 20 మార్లు పడిపోవడం ఆ దృశ్యాన్ని చూశాడు. నిదానించి చూసినప్పుడు 20 సార్లు అది వాటమి చెందింది. 21సారి అదే చీమ మరలా అదే రాయి పట్టుకొని జాగ్రత్తగా పైకి తీసుకుని వెళ్ళి ఆ పై బండ మీద పెట్టింది. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి రాజు గొప్ప ధైర్యముతో యుద్ధానికి వెళ్ళి ఆ రాజును ఓడించి నేను 21సారి ఓటమి ఎరగను గెలుస్తానని చెప్పి జయించాడు. ప్రియులారా ఈ క్రొత్త సంవత్సరంలో మహోత్సవాలకు వచ్చిన వాళ్ళారా, మీ లోక ఆశలను జయించలేకపోతున్నారా? ప్రభు చెంతకు రండి, ప్రభు సహాయం కోరండి. ప్రభు తప్పక వాటిని జయించే శక్తినిస్తాడు. శరీరాశల్లో నేత్రాశ జీవుడమ్మం అనే పాపములను. రెండవదిగా ఈ పాప బలము కలిగిన అపవాదిని ప్రభు ఓడించాడు. మనమును దానిని జయిద్దాం. ఎవరైతే జయిస్తారో జయించిన వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. హెచ్చరిక ఏంటంటే ప్రియులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా 17వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ అపజయం పాలవుతారో వారు మృగమునకు మొరక్కుతారని, ఎవరైతే జీవగ్రంథములో పేరు వ్రాయబడదు ప్రియులారా వారు అగ్నిగుండములో పడవేస్తారని. భయపెట్టాలని ఉద్దేశం కాదు, ఇది వాస్తవం గనుక చెప్పాలి. ప్రకటన గ్రంథాన్ని తెలియచేయమన్నారు దైవజనులు. మనం ప్రకటించకపోతే ఈ గ్రంథాన్ని అపవాదికి మనం చెప్పాలి, లోకానికి చెప్పాలి. ఈ గ్రంథాన్ని చదవండి ప్రియమం దేవుని పిల్లారా. 21వ అధ్యాయములో వ్రాయబడిన ఒక మంచి మాటను మనం చదువుకుందాము. 21వ అధ్యాయము ప్రియులారా 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. వైట్ హౌస్ లోకి వెళ్ళాలంటే అక్కడ ఒక రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్లో పేర్లు ఎవరు నమోదు చేసుకుంటారో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ వైట్ హౌస్లోకి వెళ్తారు. అమెరికాలో ఉంది, ఆ ప్రెసిడెంట్ గారు ఉంటారు. సమయమైంది ప్రియులారా, ఇవన్నీ లోక గ్రంథాలు. జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడితే ఇదిగో నీవు పరలోకములో ప్రవేశిస్తావు. అక్కడ అపవిత్రులకు తావులేదు. పరిశుద్ధుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. రెండవది ప్రియులారా శిష్యుల పేర్లు వ్రాయబడతాయి. మూడవది సహకారుల పేర్లు వ్రాయబడతాయి. నాలుగవది ముగిస్తున్నాను, జయించిన వారి పేర్లు రాయబడతాయి.
ఈ జాబితాలో ఈ 4 అనుభవాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వధువుగా సిద్ధపడి మేఘములు ఆయన ప్రక్కన కూర్చుంటావు. నూతన యెరూషలేము ప్రవేశిస్తావు. 7 ఏండ్ల శ్రమలు తప్పించుకుంటావు. యుగ యుగాలు ఆ మహాదివ్యమైన పరలోకపు ఆ సౌందర్య మహిమలో నీవు యుగాలు ప్రకాశిస్తావు. అట్టి ధన్యత త్రియేక దేవుడు మనకెల్లరకు ప్రసాదించును గాక. ఆమేన్. నా మాటలు ముగిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులకు ప్రత్యేక మరణాత, మీ అందరికీ మరణాత. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం ప్రకటించవలసిందని మా తండ్రి గారు చెప్పినట్లుగా నీ గ్రంథములో ఉన్నటువంటి జీవ గ్రంథము, పరలోకపు గ్రంథము, ఈ శ్రేష్టమైన గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడతాయో వారే పరలోక ప్రవేశమని, వారే వధువు సంఘమని వ్రాయబడకపోతే ఘోరమైన అగ్ని ఆరుదు, పురుగు చావదు, ఆ అగ్నిగుండములో యుగ యుగాలు ఉండాలని ప్రభువా మీరు తెలియజేశారు. మా పిల్లలు అందరూ జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన వారై రెండవ రాకడ మేఘము గుండా నిన్ను ఆకర్షించుకొని యుగ యుగాలు నీతో గడుపుటకు సహాయమిమ్మని, అట్టి దీవెన దయచేయమని ప్రియుడును ప్రభువును రక్షకుడైన త్వరగా వచ్చుచున్న యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.